ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్ ఫ్రెండ్స్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు 8153 గ్రామీణ డాక్ సేవక్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ యొక్క అధికారిక వెబ్సైట్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యొక్క అధికారిక వెబ్సైట్. ఇక మీరు చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ, అంతేకాకుండా మనకు ఉత్తరప్రదేశ్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఈ యొక్క నోటిఫికేషన్ గురించి 2 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వేకెన్సీస్కి. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కైనా సరే, ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్న ఏ పోస్ట్కైనా సరే మనం 10వ తరగతి అర్హత ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి కదా, మనం అప్లై చేసుకోవాలేమో అనే భావన అవసరం లేదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా మనకి 10వ తరగతి అర్హత ఉంది. సో అందరికీ కూడా కలిపి ఒకేసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. జార్ఖండ్లో మనకు 1236 పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో 127, ఆంధ్రప్రదేశ్లో 190, ఒరిస్సాలో మనకు 93 పోస్టులు ఉన్నాయి, అంతేకాకుండా కేరళలో 1193, ఉత్తరప్రదేశ్లో మనం చూసినట్లయితే అత్యధికంగా 5314 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు చూసినట్లయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటి అంటే తప్పకుండా మనం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సో 10వ తరగతి పాస్ అయి ఉండటం పాటు మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు మనకు ఈ యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, కానీ మనకు జాబ్ వచ్చింది అనుకోండి, తప్పకుండా అప్పుడు మనకు వెరిఫికేషన్ టైంలో 60 రోజులకు మించిన సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ కానీ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానివ్వండి, లేదంటే కంప్యూటర్స్ సంబంధించిన ఏదైనా డిగ్రీ చేశారనుకోండి, బీటెక్ కానివ్వండి, సో వీరికి ఆల్రెడీ ఒక సబ్జెక్ట్స్లో వారికి కంప్యూటర్ సంబంధించి ఏమైనా ఉంటే సో వారికి అయితే ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉంది. మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఈ యొక్క జాబ్స్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరికైతే మంచి మార్క్ ఉంటుందో సో వారికి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 5 years, ఓబీసీ వారికి అయితే 3 years, అంతేకాకుండా పిహెచ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి 10 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఫీజెస్ విషయానికి వచ్చినట్లయితే మనకు జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ 100 రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పిహెచ్ కానీ, ఉమెన్ కేటగిరీ అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఏ అభ్యర్థులైనా తమ ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఏ పోస్టులకైనా తమ యొక్క పోస్ట్ ఆఫీస్లో చెల్లించవచ్చు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో చెందిన వారనుకోండి, మీరు తెలంగాణ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ ఆఫీస్లో చెల్లించేసిన ఈ యొక్క అమౌంట్ పర్లేదు. కానీ మీరు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి కాకుండా ఇతర రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, సో ఆ యొక్క పోస్టులకు మీరు అప్లై చేయాలంటే తప్పకుండా మీరు ఆ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీ యొక్క పోస్ట్ ఆఫీస్లో చెల్లించేసిన ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఒరిస్సాలోని పోస్టుకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 20, 2017 వరకు టైం ఉంది. అంతేకాకుండా మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్లోని పోస్టుకి అప్లై చేసుకోవాలంటే మీరు డిసెంబర్ 19 వరకు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోండి. అంతేకాకుండా మనకు మిగతా పోస్టులు ఉన్నాయి కదా, మిగతా కేరళలో ఉన్న పోస్టులకు అయితే డిసెంబర్ 2వ తారీఖు వరకు టైం ఉంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో పోస్టులకు మాత్రం మనకు డిసెంబర్ 4 వరకు మాత్రమే గడువు అయితే ఉంది. సో ఈ యొక్క గడువులోపే మీరు యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకు 10వ తరగతి అర్హతతోనే ఈ యొక్క పోస్ట్ అన్నిటి కూడా తీయడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, మీ క్యాస్ట్ల వారికి అన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నోటిఫికేషన్లో ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ అన్ని కూడా కింద పీడిఎఫ్ అనేది పెడతాను, అవన్నీ చూడండి. లేదంటే మీకు అధికారిక వెబ్సైట్ యొక్క లింక్ కూడా పెడతాను. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క జీడిఎస్ పోస్ట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే తక్కువ టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల మనం ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వర్క్ చేయొచ్చు. శాలరీస్ పరంగా చూసుకున్నట్లయితే అంటే నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే మనకు కేవలం తక్కువ పేమెంట్ అని ఇచ్చాడు. బట్ అది 6th పే కమిషన్, 7th పే కమిషన్ కాదు. 7th పే కమిషన్ చూసినట్లయితే మనకు శాలరీస్ అనేది చాలా గణనీయంగా పెరిగాయి. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మనకు 7,000 నుంచి 15,000 వరకు మధ్యలో ఉండొచ్చు. సో తప్పకుండా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకు 10వ తరగతి అర్హత కాబట్టి. సో ఈ యొక్క చిన్న వయసులోని ఈ యొక్క పోస్ట్కి మనం సెలెక్ట్ అయినట్లయితే మనకు మంచి అంటే ఒక ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది మనకు చాలా పెద్ద పోస్ట్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి.
ఉంటాయి. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కూడా చాలా మంచి టైం అయితే ఉంటుంది. సో ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో తప్పకుండా మనకు ఆ ఏపీలోనే తెలంగాణలో ఎవరైతే జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో సో మనకి నోటిఫికేషన్లు పడేలోపు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకుంటే సో బాగుంటుంది. సో త్వరగా మనం ఈ యొక్క లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. 10వ తరగతి ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా వీటికి అప్లై చేసుకోండి. టైమింగ్స్ అయితే ఉన్నాయి కదా. సో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని కూడా కింద నేను ఇస్తాను. తప్పకుండా మన ఈ వీడియోని షేర్ చేయండి. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్ టు ఆల్.